ఇంకా క్రిషాంక్ గారితో మాట్లాడదాం, చివరిగా మహేష్ గారు మాట్లాడతారు. క్రిషాంక్ గారు, సో మెట్రో అలాగే ఫార్మాసిటీ రద్దు చేసేస్తారు అంటూ చాలా యాగి అని చాలామంది మాట్లాడుతుంటారు. అదేవి కాదు. సో వాటిని అలైన్మెంట్ మార్చడమో లేకపోతే దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడమో చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ఇంకా ఖర్చు తక్కువ అవుతుంది, ఎక్కువ మందికి ఉపయోగానికి వస్తుంది అనేది కూడా నిన్న ఆయన ఒక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. అలాగే అన్ని అంశాల్లో కూడా సో ముఖ్యంగా చెప్పాలంటే ఇక గవర్నర్ గారిని వెళ్ళి కలవడం అవ్వచ్చు, ఇదంతా అంటే గత ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ జరిగింది, ప్రజలు దాన్ని ఏ రకంగా చూశారు, వాటన్నిటినీ చక్కదిద్ది లేకపోతే ఇంకో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది, కాదంటారా? అంటే ఒకటి నాకు తెలిసి యాగి అయితే ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. వాస్తవం చెప్పాలంటే భూతద్దం పెట్టి ఏ గ్యారంటీ కానివ్వండి, వాళ్ళ నిర్ణయాలు కానివ్వండి, దాని విషయం మీద మాట్లాడుతున్నారు. నాకు తెలిసి పెద్ద క్రిటిసిజం రాలేదు. ఉదాహరణకు చెప్తాను, నిన్న ఫస్ట్ టైం నేను ఒక ట్వీట్ చేసినాను ఈ బస్సుల దాని మీద. యాక్చువల్లీ బస్సుల దాని మీద మాట్లాడొద్దు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని చేద్దాము అనేసి. ఎక్కడ కూడా దాని మీద రియాక్ట్ కావడమో లేకుంటే ఎవరైనా ట్వీట్ చేస్తే దాన్ని లైక్ కొట్టడమో అట్లాంటిది కూడా ఏం చేయలేదు. జరుగుతుంది, పబ్లికే చూసుకుంటారని. కానీ నిన్న ఒక వీడియో చూసిన తర్వాత మహిళలు బస్సులో రద్దీతోని పిడిగుద్దులు గుద్దుకుంటుంటే వాళ్ళు గుద్దుకుంటున్నందుకు కాదు, వాళ్ళ పిల్లలు అది చూసి ఏడుస్తున్నారు చూడండి. అది నిజంగా వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఎవరన్నా దే హ్యావ్ టు, అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అయినా లేకపోతే అధికారులైనా కూడా, ఎందుకంటే ఒక పాలసీ వచ్చింది, ప్రజలు గుద్దుకునే పరిస్థితి, ఒక సీట్ల కోసం గుద్దుకునే బస్సులలో అట్లాంటి పరిస్థితి రావద్దు. దాన్ని నిజంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది అనేది ఆ కన్సర్న్తోనే మాత్రమే, క్రిటిసిజం కాదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఎందుకు అంటున్నానంటే మీరు అన్నారు కదా యాగి అని. ఈవెన్ ఫార్మాసిటీ, ఎవరు చెప్పిన ఫార్మాసిటీలో మేము మెగా టౌన్షిప్ కడతాము అని మనం చూసినాం. మేము అట్లెట్లా మెగా టౌన్షిప్ కడితే ఎవరు వస్తారు అక్కడికి అనేది అవన్నీ కూడా మేము మాట్లాడలేదు. ఈవెన్ మెట్రో విషయం మీద కూడా ఎవరు వెళ్తారు, కేవలం ఐటీ వాళ్ళే వెళ్తారు కదా అనేది మాట్లాడింది మీరే. యాగి అని ఎందుకంటారు మీరే, దానికి కారణాలు చెప్పి ముందు నిర్ణయాలు తప్పు అన్నట్టు మాట్లాడింది మీరే. ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ మీరు యూటర్న్ తీసుకుంటున్నారు, సంతోషం. ఏదేమైనా కూడా నేను అనేది, మీరు కొత్త అలైన్మెంట్స్ చేస్తున్నారా, కొత్తదేమన్నా సృష్టిస్తున్నారా అంటే మంచిది. కానీ మీకంటే ముందున్న ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందంటే కంటిన్యూ చేయడంలో తప్పేం లేదు కదా. ఎందుకంటే మీరు తీసుకున్న ఫస్ట్ స్టెప్ నుంచే మీరు క్రిటికల్గా చేసిర్రు. ఏం చేసిర్రు? ఫస్ట్ లీకులు, విద్యుత్లో ఇన్నున్నాయి అన్నున్నాయి బకాయిలు ఇవి అవి అని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మరి నిర్మాణం చేసిన సబ్స్టేషన్ల లెక్కలు, సబ్సిడీ కోసం ఖర్చు పెట్టిన దాన్ని, కేంద్రం నుంచి రావాల్సినవి, ఇవన్నీ ఎత్తేసరికి తర్వాత గప్చుప్. మళ్ళా మీరు తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? సివిల్ సప్లైస్లో ఇంత పెద్ద కుంభకోణం ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి ఇవి అవి అని. మరి కొన్న ధాన్యం సంగతి ఏంది? గోడౌన్లలో ఉన్న ధాన్యం ఖర్చు ఎంత, ఎన్ని వేల కోట్లు, కేంద్రం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సింది ఎంత అని ఇది చెప్పేసరికి మళ్ళీ అదే లీక్, అది కూడా స్లైడ్. తర్వాత ఏం చేశారు? నెక్స్ట్ స్టెప్ మీరు అప్పులు ఇన్ని దారుణంగా ఉన్నాయి, ఇంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఉన్నాం, అసలు ఒక్క రోజు కూడా ఇక నడిపించలేము, అప్పులే చెయ్యొద్దు మనము, అప్పులు రాంగ్, మేము అప్పులు లేకుండా నడిపిస్తాం ప్రభుత్వం అని మీరు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎంత అసెట్స్ క్రియేట్ చేసినాం, పెట్టిన రూపాయి, తీసుకున్న ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినాము అని చెప్పేసరికి దాని మీద మళ్ళీ సైలెన్స్. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ మేము చూస్తున్నాం, ఇగోండి ఇది రానున్న 2 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా, ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న సాయంత్రం రిలీజ్ చేసింది, 13,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము తీసుకుంటుంది అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్ణాటకది కూడా చూసినాం, ఎందుకంటే గ్యారంటీలు అనేటివి ఉన్నాయి కదా. ఇప్పుడు గ్యారంటీలు లోక్సభ వరకు వీళ్ళు ఇద్దరు నడిపించాలి. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు నడిపించాలి అని అంటే లోక్సభ వరకు రేస్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. అక్కడ 58,000 కోట్లు తీసుకుంటున్నారు ఈ 2 నెలల కోసం. సో మేము అనేది ఏంటంటే, ఇప్పుడు గ్యారంటీస్ గురించి మనం మాట్లాడుకుంటే 1 or 2 గ్యారంటీస్ దీని కింద మీద పడి చేస్తారు, కనీసం లోక్సభ వరకన్నా. లోక్సభలో వీళ్ళ పార్టీ రాహుల్ గాంధీ గారికి చెప్పిన ప్రకారంగా ఓట్లు తేవాలి అని అంటే. కానీ నేను బీజేపీ వారిని కరెక్ట్ చేస్తున్నా, కిషోర్ గారు ముందు చెప్పినప్పుడు 6 గ్యారంటీలు కాదు 13 అని అన్నారు. కాదు, 420 హామీలు. ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఇట్లా రకరకాలు ఇవన్నీ ఇచ్చారు కదా. మొత్తం 420 హామీల పుస్తకం వాళ్ళది ఉన్నది. కాబట్టి మేము అనేది ఏంటంటే, మీరు అంటున్న 100 రోజుల టైం, మేము ఏం తొందరపడతలేము. నేను ఇదేమైంది ఫస్ట్ క్యాబినెట్లో మేము మెగా డిఎస్సీ చేస్తాం, ఎందుకు 2-3 క్యాబినెట్లు అయినాయి కదా, ఎందుకు చేస్తలేరు అని మేము అడుగుతలేము. మీరు December 9నే రుణమాఫీ చేస్తాము, మీరు పోయి లోన్లు తీసుకోండి అనేసి మీరు అప్పుడు అన్నారు కదా. జనరలీ ఎలక్షన్స్లో ఇట్లాంటి జిమిక్స్ ఉంటాయి, చేసిరు, మస్తు జిమిక్స్ చేసిరు. నిన్న నేను ఒక వీడియో చూసినాను, కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే
ఖమ్మంపల్లి సత్యనారాయణ గారిది, ఖమ్మంపల్లి గారిది. ఒక మహిళది కేక్ తినిపిస్తూ ఇట్లా చీక్ దగ్గర గిల్లుతున్నారు, ఏదో చిలిపి చేష్టలు ఏదో చేస్తున్నారు. నాకు అనిపించింది అయ్యో గతంలో ఆ రాజయ్య గారు ఏదో ఇట్లా చేయగానే మొత్తం అటాక్ అయ్యి అదంతా పార్టీ మీద ఎంత నష్టం జరిగింది అనగానే ఇటు ఇమీడియట్ గా ఇగోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది ఇట్లా చేస్తున్నారు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు అని అనిపించింది. అంటే నేను అనేది ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయిదామా ఇంత, ఇప్పుడు మేమేమన్నా రియాక్ట్ అయితే ఒక దూషిరా తొందర, కానీ మాకు జరిగినాయి చెడు ఇవన్నీ జరిగినాయి కదా, ఇవన్నీ మాకు ఇబ్బంది పెట్టినాయి కదా, ఇట్లాంటివి ఎవరో ఒక వ్యక్తి చేయగానే మొత్తం ఒక చూసిరా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఇది అది అని ప్రచారం చేసిర్రు. ఇప్పుడు దీన్ని ఏమన్నాము అనే ఒకటి వచ్చింది. పాయింట్ ఏంటంటే లోక్సభ మీరు ఎత్తిర్రు, మీరు మీ ప్యాకేజ్ లో అన్నారు కాబట్టి ఏ పార్టీని రైట్ ఆఫ్ చేయలేం. ఇప్పుడు మాకంటూ బీఆర్ఎస్ కంటూ ఒక ఇంటాక్ట్ ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది, కేసీఆర్ గారికి ఒక ఇంటాక్ట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది మీరు గమనిస్తే 38% అనేది ఉంది. మార్జిన్ 1.5-2% ఇవన్నీ కూడా ఉంటాయి. సో రేపు మా అభ్యర్థి, మేము ఫీల్ చేసే అభ్యర్థి ఆ 2-3% తీసుకొని తన క్రెడిబిలిటీతోనో వై దిస్ క్యాండిడేట్ హ్యాస్ టు బి ఎలెక్టెడ్, ఆ కాన్స్టిట్యుయెన్సీలో తినుపోయి లోక్సభలో రిప్రజెంట్ చేయగలుగుతాడు, వాయిస్ చేయగలుగుతాడు. ఎందుకంటే 2019 మీరు చూడండి, మేము 88 ఎమ్మెల్యేలు ఉన్నాం. కాంగ్రెస్ ఎక్కడ కూడా వాళ్ళకి ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి గారు నిలబడ్డ దగ్గర ఎమ్మెల్యే లేరు. వారు ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళి కొడంగల్కి వెళ్ళి మల్కాజ్గిరికి వచ్చారు. మీరు ఇప్పుడు కూడా చూస్తే మల్కాజ్గిరి, ఎందుకంటే నేను అక్కడ ఓటర్ని కాబట్టి 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా మల్కాజ్గిరికి రాలేదు, ఆ పార్లమెంట్కి రాలేదు. కానీ రీహాబిలిటేషన్ కోసం, పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం వారు మల్కాజ్గిరికి వచ్చి ప్రజలు గెలిపించుకున్నారు. సేమ్ థింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యే లేకుండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి లేకుండే, బండి సంజయ్ గారికి లేకుండే, స్వయం బాపురావు గారికి కూడా లేకుండే. బట్ ఏంటంటే మేము ప్రశ్నించే గొంతుగా XYZ అట్లనే రిప్రజెంట్ చేయడానికి రేపు మేము కూడా పెట్టే అభ్యర్థులను ఎస్ వీ విల్ వాయిస్ అవుట్. ఎందుకు అంటే 2 విషయాలు నేను చెప్పాను. కేంద్రం దే హావ్ ఫెయిల్డ్. తెలంగాణ నిన్న ఒక పత్రిక, ప్రధాన పత్రికలో పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి మొత్తం డైనమిక్స్ అన్ని కూడా మారుతున్న క్రమం మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. గత ఎన్నికలు కర్ణాటకలో చూసుకున్నా గానీ, ప్రస్తుతం బీజేపీ పరిస్థితి, చివరిసారి పరిస్థితి చూసుకున్నా గానీ పార్లమెంట్ ఎన్నికలు తేరాయి చూస్తుంది. ఇంకోటి బిఫోర్ యూ ఎక్స్ప్లెయిన్ నేను అడిగే కారణం ఏంటంటే, జరిగి 1 మంత్ అయింది అసెంబ్లీ ఎన్నికలు, అక్కడ మీకు వచ్చిన మ్యాండేట్ మనం చూసాం. ఇప్పుడు వెంటనే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూడడానికి జరిగిన చేంజ్ ఏంటి అంటే, ఒక రిజల్ట్ దాన్ని ప్రతిబింబిస్తే కనుక దాంట్లో చేంజ్ రావడానికి సిచ్యువేషన్లో మార్పు ఉండాలి కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ 100 రోజులు మీరే అంటున్నారు, 100 రోజుల వరకు మేము క్వశ్చన్ చేయమని, 6 గ్యారెంటీలు వాళ్ళు ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్న క్రమంలో వై డోంట్ దే లుక్ ఎట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ? నేను అనేది ఏంటంటే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఎస్, వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చూస్తున్నాం, మనం చూసినాం, రిజల్ట్ చూసినాం. అంటే కాంగ్రెస్ అక్కడ వచ్చే పరిస్థితి లేదు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకి ఏమన్నా చేసిందా? లేదు. ఈ కిషన్ రెడ్డి గారు నిన్న ప్రధాన పత్రికలో వచ్చింది, ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయారు రెడ్డి 6.5 years లో. కేంద్రం అక్కడ నిర్మాణం చేసేదాన్ని దే హావ్ నాట్ కంప్లీటెడ్, అట్లనే ఉన్నది. అది ఒక ఫ్లైఓవర్ అంటే ఒక ఫ్లైఓవర్ చేయని వాళ్ళు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ఫెయిల్ అయినట్టు, బండి సంజయ్ గారు కానివ్వండి, ఈవెన్ స్వయం బాపురావు రకరకాల వాగ్దానాలు చేశారు. మేము అనేది ఏంటంటే ఇవన్నీ చర్చకు వస్తాయి కదా, మళ్ళా గదే బీజేపీ కేసుడో లేకుంటే ఇదే కాంగ్రెస్ కేసుడో. మీకు పార్లమెంట్ చూస్తున్నాం, పార్లమెంట్లో ఇప్పుడు ఉదాహరణకు 2019 డిఎంకే ప్రతిపక్షంలో ఉండే, కానీ దే వన్ 22 MPs. అంటే ఆ రిలవెన్స్ చూస్తారు, ఆ వాయిస్ అనేది ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. లేకపోతే ఏమైపోతాయంటే 2 జాతీయ పార్టీలు అంటే ఇక సెషన్లలో పెగాసెస్ లేకుంటే జాతీయ అంశాలు ఇవే చర్చలకు ఉంటాయి.